హాయ్ హలో నమస్తే. బూడిద గుమ్మడికాయ అనేది మీ ఇంటికే కాదండి, మీ ఒంటికి కూడా మేలు చేసే ఒక గుమ్మడికాయ. అది చాలా మంచి చేస్తుంది గుమ్మడికాయ. చాలామంది ఇది పట్టించుకోని విషయం. దయచేసి అందరూ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, హెల్త్ గురించి సంబంధించి ఓన్లీ హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. దీనివల్ల నేను చేయగలిగే ఒక చిన్న మంచి టిప్ అనుకోవచ్చు. ఇది ఎంతమందికి చేరుతుంది ఏంటో తెలీదు. ఫాలో అయిన వాళ్ళకి మాత్రం చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ వచ్చేస్తున్నాయి. దేనికోసం ఏంటో తెలీదు. కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు గుమ్మడికాయ ఏదైతే ఉంటుందో బూడిద గుమ్మడికాయ ఒకటి, తర్వాత కీరదోస. అయితే ఇవి ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ తాగడం వల్ల మీ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో హార్ట్కి సంబంధించినవి, అవన్నీ ఏంటంటే మీ బ్లడ్ వెజల్స్లో ఉన్న కొవ్వు కానీ లేదా చెడు పదార్థాలు అటువంటివి క్లీన్ చేస్తాయి. అంటే బ్లడ్ ఫ్లో అయ్యే దారి ఏదైతే ఉంటుందో మీ గుండెలకి, వాటిని ఇవి క్లీన్ చేస్తాయి అన్నమాట ఈ జ్యూస్. ఆ గుమ్మడికాయ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ గుమ్మడికాయ చూసారు కదా, ఇది వచ్చి మన ఫామ్ లో పండిన గుమ్మడికాయ అండి. సైజు కూడా హెవీ వస్తాయి బాగాను. సరే అంటే ఎర్లీ మార్నింగ్ కట్ చేసుకుని, మీరు పెద్ద గుమ్మడికాయలు తెచ్చుకోండి, చిన్న గుమ్మడికాయలు తెచ్చుకుని, అది మీ ఓపిక. కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పడేసుకోండి. అవి ఏంటంటే కట్ చేసుకుని పీసెస్ కింద జ్యూస్ చేసుకుని, ఇవి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఇవి అన్నా కాకరకాయలాగా చేదు ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఇది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీకు కీరదోస ఉంటుంది చూడండి, అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్ళినప్పుడు బండి మీద అది అమ్ముతూ ఉంటారు. కొద్దిగా టేస్ట్. ప్లీజ్ దయచేసి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరూ హెల్త్ మీద మంచి అవగాహన పెంచుకోండి. హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రోజుల్లో అంతెందుకు, మా ఫ్రెండే నాతో చదివిన వాడు ఎగ్జామ్కి వెళ్తూ ఉండగా సడన్గా ఏమేమి తెలీదు చనిపోయాడు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలా అన్ని ఎంక్వైరీ చేసుకుంటే సంథింగ్ ఇలాగా హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు అని తెలిసింది. సో ఇప్పుడు టైం ఎలా ఉంటుందో ఏం చెప్పలేము. హెల్త్ని కాపాడుకోండి. అయితే ఈ బూడిద గుమ్మడికి ఏదైతే ఉందో, ఇది మీరు పీసెస్ కింద మీరు దీంట్లో ఏదో ఒక చిన్నకాయ పెద్దకాయ తెచ్చుకుని, మీకు ప్రతి చోట దొరుకుతాయండి. లేదంటే మీకు దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పల్లెటూరులోనో తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకుని, లేదా మీకు ఖాళీ స్థలం ఉంటే ఒక విత్తనం అలా పడేయండి. అదే ఒక నెలకి ఎదుగుతుంది. అయితే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని మీకు డైలీ పరగడుపున, అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మీకు వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, చెప్పాను కదా, హార్ట్కి పంపించే బ్లడ్ వెజల్స్లో ఏమన్నా చెడు పదార్థాలు, చెడు కొవ్వు ఉంటే వాటిని క్లీన్ చేస్తుంది. మీకు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. తర్వాత డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న దీంట్లో మనకి నేచర్ ఇచ్చిన దాంట్లో ప్రతిదీ కూడా మనకి హెల్త్కి ఉపయోగపడేది. కాకపోతే దాదాపు చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకోండి. ఒకవేళ మీకు తెలిసినా కానీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇది ఉపయోగపడలేదంటే మీరు స్కిప్ చేసేయండి. తర్వాత దయచేసి మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో దయచేసి ప్లీజ్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు ఇది మంచి వీడియో అనిపిస్తే షేర్ చేయండి, లేదంటే లైక్ చేయండి. మీకు నచ్చకపోయినా కూడా మీకు ఇది ఉపయోగపడలేదంటే మీరు స్కిప్ చేసేయండి. తర్వాత దయచేసి మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో దయచేసి ప్లీజ్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు ఇది మంచి వీడియో అనిపిస్తే షేర్ చేయండి, లేదంటే లైక్ చేయండి. మీకు నచ్చకపోయినా కూడా కామెంట్. గుమ్మడికాయలు చూపి ఎక్కడుండే గుచ్చుకుంటున్నా. సర్లే అది వదిలేసి చిన్నకాయలే ఉన్నాయి.
చిన్నకాయలు ఉన్నాయి చూపి. కింద ఇక్కడ ఉన్నట్టుంది. అక్కడే ఉంది. అది వదిలే, అది తెంపేది వచ్చేది. కత్తిర అయ్యి ఉందా చూస్తున్నారు కదా. ఇది వచ్చి మన గుమ్మడికాయ పాదు. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా మన గుమ్మడికాయ పాదు. మన నాటిన గుమ్మడికాయ పాదు. ఇదేంటంటే ఆల్మోస్ట్ సైజ్ చూసారు కదా. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాయ. అది కట్ చేసిన తర్వాత ఎంత సైజ్ ఉందో నేను మీకు చూపిస్తాను, ఎంత ఉన్నది ఏంటని. చాలా హెవీ సైజ్ వస్తుంది, చూసారు కదండి. చాలా హెవీ సైజ్ వస్తాయండి. కిందకి దింపిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎంత హెవీ సైజ్ వస్తాయి ఏంటో. పైకి కొయ్యి, ఎంత ఉండాలి అలా కొయ్యి, పైకి బాగా పైకి. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ దయచేసి మన ఛానల్ని ఫాలో చేయండి. నేను ఇంకా మీకు ఉపయోగపడేటువంటి మంచి మంచి హెల్త్ టిప్స్ కానివ్వండి, లేదా మీ మొక్కలు కానీ ఆల్మోస్ట్ మీకు ఉపయోగపడే నేను మంచి చేయడానికి చూస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. మీరు ఎంతమందికి లైక్ చేస్తే యూట్యూబ్ అనేది అంత ఎక్కువ మందికి రికమెండేషన్ చేస్తుంది. సో ఇది మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.